కళ అనేది భగవంతుడు కొంతమందికి మాత్రమే ప్రసాదిస్తాడు. ఆ కళ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితులు చాలామందికి ఉంటాయి. కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఇతరత్ర పరిస్థితులు కానివ్వండి, ఎంత వాళ్ళల్లో విద్వత్తు ఉన్నప్పటికీ కూడా, ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా ప్రదర్శించలేని పరిస్థితులు చాలామందికి ఉంటాయి. కాబట్టి వారి వెనక ఉన్న కృషి, పట్టుదల మాత్రమే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాయంటే, ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయారంటే వాళ్ళు చేసినటువంటి శ్రమ, కఠోర దీక్ష. అలాగే రమేష్ గారు వారి జీవిత నేపథ్యంలో ఏదో ఉద్యోగ వ్యాపారం చేసుకోవాల్సిందేగా, కుటుంబం నేపథ్యం ముందుకు సాగించుకోవాలిగా. ఈ నేపథ్యంలో వృత్తిలో ఉద్యోగమో వ్యాపారమో లేదా వ్యవసాయమో వ్యవహారం చేసుకుంటూ ఎటువంటి భీతి భయము లేకుండా వారికి తెలిసినటువంటి సంగీత జ్ఞానంతో ఇంతమందిని కూర్చోబెట్టగలిగారంటే వారిలో ఏదో మూలన విద్వత్తు ఉన్నట్టే కదా. అలాంటి విద్వత్తును అయ్యా రమేష్ గారు, మీరు చాలా శ్రావ్యంగా గానమాధుర్యాన్ని ప్రసాదించినందుకు, ఈ అమ్మవారి సన్నిధిలో ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టారంటే సదరు దేవస్థాన కార్యనిర్వాహకారైనటువంటి మా కెఎస్ రామారావు గారు మీకు కల్పించిన గొప్ప సదావకాశంగా భావించుకోగలను చెబుతూ, వారికి సభాముఖంగా మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మీరు కూడా ఒక్కసారి గట్టిగా వారికి కర్కమలతో ధన్యవాదాలు తెలియజేయాలి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టరు, జనుల పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి అని. అంటే రమేష్ గారికి ఈ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు ఎక్కడున్నా, మా అబ్బాయి రమేష్ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో మామూలు పాటలు వేరండి, భక్తి పాటలు వేరు. మామూలు పాటలు అంటే ఎవరైనా పాడుకుంటారు. భక్తి పాటలు అనేప్పటికీ ముందు భక్తి పారవశ్యంలోకి వెళ్ళి ప్రజారంజకంగా పాడగలిగితే ఆ గాయకుడికి ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారిలోనో, జయసుదాస్ గారిలాగనో, రామకృష్ణ గారిలోనో, పివి శ్రీనివాస్ గారిలాగనో, లేదా లేడీస్లో సుశీలమ్మ జానకమ్మ గారిలాగనో ఆ స్థాయి రావాలంటే ఒక కఠినమైన దీక్ష ఉంటే తప్ప పాడలేదు. సోషల్ సాంగ్స్ ఎవరైనా పాడతారు, కానీ డివోషనల్ సాంగ్స్ చాలా కష్టం. చాలామందికి పాడేటువంటి ధైర్యం, ప్రతిభ ఉన్నప్పటికీ 10 మందిలో వచ్చేప్పటికీ వాళ్ళు అది పూర్తిగా ప్రదర్శించలేదు. అది వాతావరణాన్ని ఉండి లేదు వేరే ఇతర కారణాలు. కానీ నేను ప్రారంభించి చూస్తూనే ఉన్నాను, వారిలో ఎటువంటి భయము భీతిగా లేకుండా రమేష్ గారు చాలా చక్కగా శ్రావ్యంగా ఆలోచించారు. కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ